వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 48 KPHB రోడ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్కే బ్రదర్స్ కి. సో ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో లుక్ చేద్దామా? సో వ్యాస్ ఈ రోజు మనకి ఆర్కే బ్రదర్స్ లో లేటెస్ట్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు కోదండబాబు గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండబాబు గారు. సో ఈ వీక్ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ప్రతి వీక్ మనము సారీస్ అనేది చూస్తున్నాం కదా, ఈ వీక్ లో మనం డ్రెస్సెస్ అనేది చూస్తున్నాం. అవి కూడా మనకు న్యూ వెరైటీస్ లో మనకు బ్రైడల్ కలెక్షన్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఇట్లాగో మ్యారేజ్ పర్పస్ కాబట్టి అలాగే మ్యారేజ్ కి సంబంధించిన హెవీ డ్రెస్సెస్ అనేవి మనం పార్టీ వేర్ డ్రెస్సెస్ చూస్తున్నాం అని చెప్పొచ్చు. అవునండి, ఇప్పుడు న్యూ బ్రైడల్ కలెక్షన్ లో మనం న్యూ డ్రెస్సెస్ అనేది చూస్తున్నాం. అందులో కూడా మనం బ్రైడల్ కలెక్షన్ లోనే హెవీగా మనం పార్టీ వేర్ లో తీసుకున్నామండి. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ స్టైల్లోనే మనం నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. రౌండ్ నెక్ కూడా మనం జూట్ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. ఇదంతా కూడా హాఫ్ పార్ట్ వరకు కూడా మనకు టాప్ పార్ట్ అంతా కూడా హెవీగా యాంటిక్ జెరీ స్టైల్లో మనం వర్క్ అనేది కూడా తీసుకున్నాం. ఈ మిడిల్లో కూడా కట్ వర్క్ మోడల్ స్టైల్లో మనం తీసుకున్నామండి. అది కూడా ఒక పింక్ క్రీమ్ కట్ వర్క్ స్టైల్లో మనం హెవీగా వర్క్ అనేది తీసుకున్నాం. కింద పార్ట్ చూసుకున్నట్టయితే మనం నెట్టెడ్లో తీసుకున్నామండి. అది కూడా 2 లేయర్స్ వచ్చేలా తీసుకున్నాం. ఈ ఒక లేయర్ అంతా కూడా మనం డైన్ డైలో తీసుకున్నాం. అది కూడా మనకు గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్తో తీసుకున్నామండి. ఇది కూడా ఒక ఫ్లవర్ బంచ్ స్టైల్లో తీసుకున్నాం. సేమ్ పైన అయితే ఏదైతే థ్రెడ్ వర్క్ తీసుకున్నామో అదే థ్రెడ్ వర్క్ని కిందకు దామన్ పార్ట్లో వచ్చేటట్టు కూడా తీసుకున్నామండి. అందులో కూడా మిర్రర్స్ స్టోన్స్ హెవీగా అనేది ప్లేస్ చేస్తాం. ఇందులో ఒక దీనికి ఇంకో లేయర్ అనేది 0 సైజ్ నెట్లోనే మనకు కల్లీస్ వచ్చేలా తీసుకున్నాం. ఒక గౌన్ స్టైల్లో మనం హెవీగా కనిపించడానికి ఫ్రాక్ అంతా కూడా మనకు ఒక బాబీ స్టైల్లో వస్తుందని చెప్పొచ్చు. దీనికి లైనింగ్ కూడా దీనికి ప్రొవైడ్ చేస్తారండి. బాటమ్ చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం, పింక్ కలర్ కాంబినేషన్. దీని దుపట్టా తీసుకున్నట్లయితే నెట్టెడ్ లో తీసుకున్నాం, పింక్ కలర్ లోనే తీసుకున్నామండి. ఓకే అండి, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 3240 రూపీస్. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3240 రూపీస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూసేద్దాం. ప్యూర్ జూట్ లో చూస్తున్నామండి. ఇది కూడా చాలా డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. నెక్ పార్ట్ చూసుకుంటే మనం గోల్డ్ కలర్ పైపింగ్ అనేది తీసుకున్నాం. అది కూడా రౌండ్ నెక్ స్టైల్లో తీసుకున్నాం. ఇదంతా కూడా జూట్ లో తీసుకున్నాం కాబట్టి హాఫ్ పార్ట్ వరకు ఒక బెల్ట్ స్టైల్లో తీసుకున్నాం. హాఫ్ పార్ట్ వచ్చేలా కూడా మిడిల్ పార్ట్ కటింగ్ వచ్చేలా తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనకు బీడ్స్ వర్క్ అనేది క్రీమ్ కలర్ బీడ్స్ తో మనం ఈ బీడ్స్ ఒక బటన్ స్టైల్లో తీసుకున్నాం. మిగిలిన జూట్ అంతా కూడా మనం ప్లెయిన్ సెల్ఫ్ లైన్స్ వచ్చేలా తీసుకున్నాం. ఇదంతా కూడా ప్యూర్ జూట్ లోనే మనం లాంగ్ హెవీ గేర్ లో ఫుల్ గేర్ వచ్చేలా తీసుకున్నాం. షేప్ లో హెవీగా ఉన్న ఫిల్స్ అని చెప్పొచ్చు. దీని దామన్ పార్ట్ లో కూడా బీడ్స్ వర్క్ అనేది కూడా తీసుకున్నామండి ఇందులో. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఫ్రాక్ టైప్ ఉంటుంది. అవునండి, దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం సెల్ఫ్ కలర్ లోనే తీసుకున్నాం. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనం హెవీగా తీసుకున్నామండి. డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. అవునండి, చాలా డిఫరెంట్ గా హెవీగా ఉంటుంది. అవునండి, ఇది మోడల్ కూడా చాలా నెట్టెడ్ లో తీసుకున్నామండి. మోడల్ దీనికి బార్డర్ కూడా కాంట్రాస్ట్ జూట్ బార్డర్ వచ్చేలా కూడా తీసుకున్నాం. సేమ్ బీడ్స్ కూడా మనం దామన్ పార్ట్ లో ఎలాగైతే తీసుకున్నామో ఈ బీడ్స్ కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1720 రూపీస్ అండి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత క్లాసీ లుక్ ఉన్న డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1720 రూపీస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. ప్యూర్ సిల్క్ మెటీరియల్ చూస్తున్నాం, అలాగే జూట్ మెటీరియల్ మిక్స్ తో చూస్తున్నామండి. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. అది కూడా మనకు బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నాం. ఇదంతా కూడా పింక్ కాంట్రాస్ట్ తో మనం నెట్టెడ్ అనేది ఒక వి షేప్ అనేది నెట్టెడ్ అనేది బోట్ నెక్ లా తీసుకున్నామండి. ఇది ఒక సైడ్ మాత్రం మనకు ఒక బంచ్ స్టైల్లో మనకు హెవీగా తీసుకున్నాం. ఒక చిప్ వర్క్, అవునండి, ప్యాచ్ డిజైన్ నెట్టెడ్ పీదే మనం తీసుకున్నాము. ఇదంతా కూడా స్టోన్ వర్క్, బీడ్స్ వర్క్, ఒక మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ తో తీసుకున్నాం. అది కూడా ఒక హ్యాంగిల్ డిజైనర్ లా తీసుకున్నాం. ఇంకొక హ్యాంగిల్ లో కూడా మనం అదే సేమ్ ఫ్లవర్ ని ఇంకొక హ్యాంగిల్ లో వచ్చేలా తీసుకున్నామండి. ఈ డ్రెస్ చూసినట్లయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఒక బ్లూ కలర్ తీసుకున్నాం, పింక్ కలర్ తీసుకున్నాం. ఈ రెండు కూడా జూట్ మెటీరియల్ లో తీసుకున్నామండి. మిడిల్ లో పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ అనేది కూడా మనం ప్యూర్ సిల్క్ మెటీరియల్ లో తీసుకున్నాం. అలా 1 by 1 ఆల్టరేట్ గా మనం ఈ డ్రెస్ అంతా కూడా కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా మనకి యూ షేప్ లో ఉంటుంది, అంబ్రెల్లా కట్ లో ఉంటుంది. అంబ్రెల్లా కటింగ్ హెవీ గేర్ లో ఉంటుందండి. దీని దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే కింద బార్డర్ అనేది కొంచెం థ్రెడ్ బార్డర్ లాగా తీసుకున్నాం. అది కూడా యాంటిక్ జెరీ స్టైల్లో మనకు ఒక ప్యాచ్ బార్డర్ లా ఉంటుందండి. డ్రెస్ అంతా కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది. అవునండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ రన్నింగ్ లో ఉంటుంది. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం లెగ్గిన్ తీసుకున్నామండి. దీనికి బ్లూ కలర్ దుపట్టా కూడా మనం బ్లూ కలర్ నెట్టెడ్ లో తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ పైపింగ్ స్టైల్ మనకు ఒక లేస్ మోడల్ అనేది ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 2630 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2630 రూపీస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం ఆర్గంజీ సిల్క్ లో చూస్తున్నామండి. ఆర్గంజీ సిల్క్ లోనే మనం డిజైనర్ లా తీసుకున్నాం. ఈ వెరైటీ అనేది మనకు ఒక బోట్ నెక్ స్టైల్లోనే తీసుకుంటూ రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం.
నెక్ పార్ట్ అంతా కూడా ఒక రౌండ్ నెక్ జ్యువెలరీ స్టైల్లో మనం ఇవి నెక్ అనేది తీసుకున్నాం, హెవీ పార్ట్ అనేది తీసుకున్నాం. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం, ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్తో తీసుకున్నాం. ఇందులో హెవీగా మనం చిప్స్ వర్క్ అనేది ఒక లైన్ లా కూడా తీసుకున్నాం. ఇందులో ఒక డిఫరెంట్ ఫ్లవర్స్, ఒక హ్యాంగిల్ టెంపుల్ డిజైన్ 1 by 1 ఆల్రెడీగా తీసుకుంటూ హెవీగా తీసుకున్నాం ఈ నెక్ పార్ట్ అంతా కూడా. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ లో తీసుకున్నామండి. ఆ స్టిచ్చింగ్ అనేది క్లాత్ స్టిచ్చింగ్ లోనే ఉంటుంది, చెక్స్ మోడల్ లో వస్తుంది. అవునండి, ఇదంతా కూడా హెవీగా స్టోన్స్ అనేది కూడా హెవీగా పేస్ట్ చేసాం. బెల్ట్ పార్ట్ లో మాత్రం మనకు రెడ్ కలర్ కాంట్రాస్ట్ పైపింగ్ అనేది మనం రెడ్ తీసుకున్నాం మిడిల్ పార్ట్ లో అంతా కూడా. మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే డ్రెస్ హెవీ గేర్ అనేది తీసుకున్నాం. ఇది ఆర్గంజీ కాబట్టి క్లాత్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వాషబుల్ కూడా చేసుకోవచ్చు. కలర్స్ కూడా మనకి మంచి ట్రెడిషనల్ కలర్స్ అని చెప్పొచ్చు, రెడ్ అండ్ yellow కాంబినేషన్. దీని దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే కింద ఒక బోర్డర్ థ్రెడ్ బోర్డర్స్ లాగా తీసుకున్నామండి, 2 లైన్స్ వచ్చేలాగా. ఓకే, దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం లెగ్గిన్ తీసుకున్నామండి. ఓకే, yellow కలర్. అవునండి. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనం హెవీగా బాందిని అనేది తీసుకున్నాం. ఓకే, అంటే డిజైనర్ వేర్ దుపట్టా అని చెప్పొచ్చు. సింగిల్ పార్ట్ లో వేసుకుంటే హెవీగా బ్యూటిఫుల్ ఉంటుంది, ప్లస్ అది హెవీ క్లాసీ లుక్ కూడా వచ్చేస్తుంది మనకి. అవునండి, డ్రెస్ అంతా కూడా మనకు సింపుల్ గా ఉంది కదండి. మనకు బాందిని చున్నీ అనేది తీసుకున్నామండి దీనికి. అది కూడా మెరూన్ కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నాం, మెరూన్ కలర్ కి తీసుకున్నాం. దీనికి కూడా మనం గోల్డ్ కలర్ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా 4 సైడ్స్ వచ్చేలా తీసుకున్నామండి. ఓకే అండి, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1820 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1820 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి, LIG 48 రోడ్ నెంబర్ 2 అండి. నెక్ డ్రెస్ కూడా మనం పార్టీ వేర్ లోనే మనం బ్రైడల్ కలెక్షన్ అని చెప్పాం కదా, అలాగే ఇప్పుడు పార్టీ వేర్ లోనే మనం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇది కూడా ఒక రౌండ్ నెక్ అనేది తీసుకుంటుంది, నెక్ పార్ట్ అంతా కూడా బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం కట్ వర్క్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా ఒక జ్యువెలరీ స్టైల్లో మనం హెవీగా వచ్చేలా తీసుకున్నాం. ఇందులో కూడా బీడ్స్ అనేది హెవీగా తీసుకున్నామండి, బీడ్స్ వర్క్, స్టోన్ వర్క్ అనేది హెవీగా తీసుకుంటూ మిడిల్ పార్ట్ కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్ అనేది వచ్చేలా తీసుకున్నాం. ఒక నెక్ పార్ట్కే జ్యువెలరీ స్టైల్లో వచ్చేలా తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నాం. ఇక్కడ జ్యువెలరీ నెక్ ఎలాగ చైన్ లాగా తీసుకున్నాము, ఇక్కడ హెవీగా తీసుకున్నామండి. ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనం మల్టీ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ యూస్ చేస్తూ దాంట్లో కూడా మనం కుందన్ వర్క్ అనేది బీచ్ లా పెట్టామని చెప్పి. అవునండి, హెవీగా తీసుకున్నాం. మిడిల్ కూడా ఒక ఫ్లవర్ డిజైన్, ఒక బంచ్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఈ థ్రెడ్ వర్క్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే ఒక థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. అది కూడా గోల్డ్ థ్రెడ్ మనం హెవీగా యూజ్ చేసుకున్నాం. బెల్ట్ పార్ట్ నుంచి కూడా మనం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక హ్యాంగిల్ డిజైన్ అనేది తీసుకుంటూ ఇలాగ ఒక టెంపుల్ డిజైన్, ఒక ఫ్లవర్ బంచెస్, ఇంకో బిగ్ సైజ్ ఫ్లవర్ బంచెస్, ఇంకా కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్ బంచెస్ అనేది ఇలా వేరియేషన్ చూపుతూ మనం ఈ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా యాంటిక్ జెరీ స్టైల్లోనే తీసుకున్నామండి. ఇందులో కూడా హనీ కలర్ స్టోన్స్ అనేది కూడా హెవీగా పేస్ట్ చేసాం. ఇంకా మిడిల్ పాయింట్ లో చూసుకున్నట్టయితే మనం థ్రెడ్ వర్క్, మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. రోజ్ డిజైన్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ తో గ్రీన్ కలర్ యూస్ చేస్తే మనకు ఒక బ్యూటిఫుల్ బంచ్ స్టైల్లో, ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. దామన్ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. హెవీ ఆల్ ఓవర్ వచ్చేలా కూడా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వచ్చే వరకు అంతవరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. బ్యాక్ లో కూడా మనం బోట్ నెక్ అనేది తీసుకుంటూ ఈ వర్క్ అనేది కూడా ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నాం. మనం ఫ్రంట్ లో ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ అనేది మనకి 2 సైడ్స్ లో కంటిన్యూగా ఉంటుంది. అవునండి. ఓకే, దీని బాటమ్ చూసుకుంటే మనం రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. దీని దుపట్టా చూసుకుంటే రెడ్ కలర్ నెట్టెల్ లో తీసుకుంటూ బార్డర్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో బార్డర్ కూడా తీసుకున్నామండి. ఓకే, దీంట్లో కలర్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయండి? దీనిలో ఇంకో కలర్ అవైలబుల్ ఉందండి, చూద్దాం. సో సేమ్ డిజైన్ లో మనకి ఆరెంజ్ కలర్ అనేది అవైలబుల్ గా ఉంది. అవునండి, రెడ్ కలర్ చూసాం కదా, ఆ మంచి ఆరెంజ్ కలర్ లైట్ షేడ్స్ అండి దీంట్లో కూడా. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ 5780 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న డ్రెస్ మనకి హోల్సేల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఓన్లీ 5780 రూపీస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్ డ్రెస్ మనం క్రాప్ టాప్ లో చూస్తున్నామండి. ఇది కూడా డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. నెక్ పార్ట్ చూసుకుంటే ఒక రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. అది కూడా ఒక జ్యువెలరీ స్టైల్లో మనం స్టోన్స్ అనేది ఒక 2 లైన్స్ అనేలా తీసుకున్నామండి. ఇక్కడ కూడా 2 లైన్స్ లోనే మనం గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది హెవీగా పేస్ట్ చేసాం. మిడిల్ అంతా కూడా ఒక లైన్ ఆగా స్ప్రింగ్ వర్క్ అనేది, చిప్ వర్క్ అనేది కంటిన్యూగా ఒక ఫ్లవర్ బంచెస్ ఇలా తీసుకున్నాం. ఇదంతా కూడా నెక్ పార్ట్ అంతా కూడా ఇలా తీసుకున్నాం. మిడిల్ అంతా చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం. అది కూడా సేమ్ మనం ఇక్కడ ఏదైతే వర్క్తో తీసుకున్నామో స్టోన్స్, బీడ్స్, అవే వర్క్తో మనం ఇక్కడ ఒక ఫ్లవర్ బంచెస్, చిన్న ఫ్లవర్ బంచెస్ లా తీసుకున్నాం. అది కూడా చాలా దగ్గరగా తీసుకున్నామండి. ఇందులో కూడా మిడిల్ లో ఒక చిన్న రోజ్ ఫ్లవర్, చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి కుందన్స్, స్టోన్స్ వీటితోనే ఉంటుంది. కంప్లీట్ హ్యాండ్ వర్క్ లో తీసుకున్నాం. అటు ఇటు కూడా మనకు ఒక 2 క్యాప్ తీసుకున్నాం. అందులో కూడా మనం చిన్న ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం 2 సైడ్స్. హ్యాండ్స్ చూసినా కూడా మన హ్యాండ్స్ స్టిచ్డ్ హ్యాండ్స్ అండి. ఇది కూడా మనకు జూట్ క్లాత్ మీద కాబట్టి చాలా షైనింగ్ అనేది, డబుల్ షైనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనం స్టోన్స్ అనేది హెవీ వర్క్ తీసుకున్నాం. మనకు నెక్ పార్ట్ లో తీసుకున్న వర్క్ నే హ్యాండ్స్ కూడా హెవీగా తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ కి అదే నెక్ అనేది డిజైన్. దీని బ్యాక్ కూడా హెవీగానే మనం డిజైన్ అనేది తీసుకున్నామండి. బెల్ట్ పార్ట్ లో కూడా దీనికి వచ్చేలా కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. దీని లెహంగా చూసుకున్నట్లయితే మనకు ఒక మల్టీ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా జూట్ మెటీరియల్, ఒక గ్రీన్, పింక్, ఎల్లో, ఆరెంజ్,
పర్పుల్ కలర్, గ్రీన్ కలర్లో తీసుకున్నామండి. ఇలా మల్టీ కలర్ కాంబినేషన్స్లో ఒక వేవ్ డిజైన్ వచ్చేలా తీసుకున్నాం. అది కూడా కట్ వర్క్ మోడల్ లాగా తీసుకున్నామండి. దామన పాటలో తీసుకున్నట్టయితే మనకు గోల్డ్ ప్యాచ్ అనేది తీసుకున్నాం. అందులో కూడా మనకు బీడ్స్ వర్క్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. కొంచెం హెవీ వర్క్ అనేది తీసుకున్నాం. కింద అంతా కొంచెం షైనింగ్ లో ఉంటుంది. అవునండి. ఓకే, దీనికి చున్నీ ఏమైనా అవైలబుల్ గా ఉంటుందండి? దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనకు నెటెడ్ లో తీసుకున్నాం, పింక్ కలర్ లో తీసుకున్నాం. దీనికి జూట్ బార్డర్ కూడా అటాచ్ చేసామండి. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 3400 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3400 రూపీస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం ప్యూర్ సిల్క్ లో తీసుకున్నామండి. ఇది కూడా మనం బోట్ నెక్ స్టైల్ లో తీసుకున్నాం. అది కూడా గోల్డ్ వర్క్ తో తీసుకున్నామండి. నెట్టెడ్ మీద మనకు గోల్డ్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఒక దీనికి నెక్ పార్ట్ లో కూడా మనకు ఒక హెవీగా మనం స్టోన్స్ అనేది తీసుకున్నాం. అది కూడా ఒక జ్యువెలరీ స్టైల్లో తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా నెట్ తీసుకున్నాం. అందులో కూడా బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో వర్క్ అనేది కూడా ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నాం. ఒక క్రీపర్ డిజైన్ లాగా మనం ఒక లీఫ్ స్టైల్లో గోల్డ్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ హెవీగా తీసుకున్నాం. దీని బెల్ట్ పార్ట్ లో తీసుకున్నట్టయితే మనం మిర్రర్ స్టైల్లో 3 లైన్స్ తీసుకున్నాం. అలాగే ఒక ప్యాచ్, గోల్డ్ ప్యాచ్ లాగా తీసుకున్నామండి. కింద తీసుకున్నట్టయితే మనకు ప్యూర్ సిల్క్ మెటీరియల్, లైట్ వెయిట్ డబుల్ షేడ్ వస్తుంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. ఇది కూడా హెవీ గేర్ ఉంటుందండి. ఓకే, దీనికి బాటమ్ ఎంత చూడండి. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం కాంట్రాస్ట్ లో క్రీమ్ కలర్ లో తీసుకున్నాం. దీని దుపట్టా చూసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ లోనే మనం నెట్టెడ్ తీసుకుంటూ బ్యాక్ ప్యాచ్ కూడా తీసుకున్నామండి. ఓకే అండి, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1150 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. హోల్సేల్ ప్రైస్ అని చెప్పొచ్చు. 1150 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్ డ్రెస్ మనం మంచి డిజైనర్ వేర్ లో తీసుకున్నామండి. ఇది కూడా బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ లో తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక ప్యాచ్ అనేది లేస్ ప్యాచ్ లా తీసుకున్నాం. అది కూడా గోల్డ్ కలర్ ప్యాచ్ తో తీసుకున్నాం. ఒక సైడ్ మాత్రం మనకు ఒక మల్టీ కలర్ వర్క్, ప్యాచ్ వర్క్ లా తీసుకున్నామండి. అది కూడా బీడ్స్ వర్క్ తో హెవీగా తీసుకుని ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. ఒక సైడ్ మాత్రం, ఇంకో సైడ్ మాత్రం అదే ఆపోజిట్ క్రాస్ డిజైన్ లో తీసుకున్నాం. సింపుల్ గా ఒక ప్యాచ్ డిజైన్ అనేది సైడ్స్ లో తీసుకున్నామని చెప్పొచ్చు. అవునండి, ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాం. ఇక్కడ స్మాల్ తీసుకున్నాం, ఇక్కడ బిగ్ తీసుకున్నాం. మిడిల్ టాప్ లో భాగం అంతా చూసుకున్నట్టయితే ఒక స్టిచ్డ్ లాగా మనం కల్లీస్ వచ్చేలాగా తీసుకున్నాం. ఒక ఫ్రిల్స్ మనం పార్ట్ లాగా 3 లైన్ 4 లైన్స్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా హెవీ గేర్ ప్యూర్ సిల్క్ మెటీరియల్ లో తీసుకున్నాం. పెద్ద అంబ్రెల్లా ఫ్రాక్ లాగా ఉంటుంది. చాలా డిఫరెంట్ హెవీ గేర్ తో తీసుకున్నాం. ఒక సైడ్ అంతా కూడా మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. ఇది కూడా జూట్ డిజైన్ మిక్స్ ఉంటుంది కాబట్టి హెవీగా ఉంటుంది. అండ్ మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి. అవునండి, ఇంకో పార్ట్ లో చూసుకున్నట్టయితే మనకు ఒక కట్ వర్క్ మోడల్ లో కలంకారీ డిజైన్ లో తీసుకున్నాం కదా. అలాగే కలంకారీ డిజైన్ స్టైల్లో మనం ఈ వర్క్ అనేది తీసుకున్నాం. రోజ్ ఫ్లవర్ స్టైల్లో మనం హెవీగా బ్లూ కలర్ కాంబినేషన్స్ తో యూస్ చేసాం. ఇక్కడ ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాం. అదే ఫ్లవర్ డిజైన్ నే ఇక్కడ మనం హైలైట్ చేసామండి. ఇక్కడ ఇది కూడా కాంట్రాస్ట్ ఈ బ్లూ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఈ థ్రెడ్ వర్క్ అంతా కూడా ఇది హెవీ గేర్ కూడా చాలా హెవీ ఉంటుందండి. పార్టీస్ లో కూడా చాలా క్లాసీ లుక్ కూడా ఉంది. మనకి చాలా సింపుల్ గా ఉంది కాబట్టి లుక్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దీని బాటమ్ చూసుకున్నట్టయితే లెగ్గిన్ తీసుకున్నామండి, బ్లూ కలర్. దీని దుపట్టా చూసుకున్నట్టయితే నెట్టెడ్ లో తీసుకున్నాం. గోల్డ్ కలర్ ప్యాచ్ కూడా తీసుకున్నామండి. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 3090 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత క్లాసీ లుక్ ఉన్న డ్రెస్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. అని ఓన్లీ 3090 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. LIG 48 రోడ్ నెంబర్ 2 KPHP. సో నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ మనం ప్యూర్ సిల్క్ జూట్ లో చూస్తున్నామండి. ఇది కూడా చాలా డిజైనర్ వేర్ లో తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. రౌండ్ నెక్ కూడా మనం జూట్ డిజైన్ అనేది కంటిన్యూగా ఒక ప్యాచ్ లాగా తీసుకున్నాం. ఇందుకు మిడిల్లో కూడా జూట్ పైపింగ్ అనేది తీసుకున్నాం. అలాగే థ్రెడ్ బటన్స్ స్టైల్లో మనం 4 బటన్స్ అనేది తీసుకున్నాం. ఈ నెక్ పార్ట్లో చుట్టూ కూడా మనం జ్యువెలరీ స్టైల్లో ఒక హెవీ లేస్ బోర్డర్ అవునండి, కట్ వర్క్ లో లేస్ మోడల్ లో తీసుకున్నాం. అది కూడా కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. ఒక బ్రౌన్ కలర్ లో తీసుకున్నాం. గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ తో హెవీగా తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ అనేది హ్యాండ్స్ వర్క్ కూడా కంటిన్యూగా ఉంటుందండి. హ్యాండ్స్ లో కూడా మనం కట్ వర్క్ అనేది తీసుకున్నాం. షోల్డర్ పార్ట్ లో మనకు ఒక కట్ డిజైన్ అనేది వస్తుంది. అవునండి, ఈ కట్ కూడా చాలా డిఫరెంట్ కట్ లో ఉంటుంది. అది కూడా 2 హ్యాండ్స్ లో ఉంటుంది. 3/4 హ్యాండ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే, హ్యాండ్స్ కి కూడా హాఫ్ పార్ట్ వరకు మనకి ఆ కట్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. మిడిల్ పార్ట్ లో అంతా కూడా ఒక మిడిల్ లో చూసుకుంటే బెల్ట్ పార్ట్ లో ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం. అది కూడా పైన ఇచ్చిన సేమ్ కలర్ వర్క్ థ్రెడ్ తోనే మనం ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా ఒక బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. ఇదంతా కూడా మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. దామన్ పార్ట్ లో చూసుకున్నట్టయితే మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక నెట్టెడ్ డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా ఒక బంచెస్ స్టైల్, ఒక బిగ్ సైజ్ బంచెస్ తీసుకున్నాం. అటు ఇటు కూడా 2 బంచెస్ అనేది కొంచెం స్మాల్ లోనే తీసుకుంటూ యాంటిక్ జెరీ స్టైల్లో మనం హెవీ వర్క్ తీసుకున్నాం.
దీనికి దామన్ పార్ట్ అంతా కూడా ఒక బార్డర్ అనేది జూట్ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. ఓకే అండి, మనకి డ్రెస్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అవునండి. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం లెగ్గింగ్ తీసుకున్నాం, సెల్ఫ్ కలర్ లో తీసుకున్నాం. దీని దుపట్టా కూడా మనం సెల్ఫ్ కలర్ లో కాంబినేషన్ తోనే సెల్ఫ్ కలర్ లో తీసుకున్నాం. దీనికి కూడా జూట్ బార్డర్ అనేది కూడా యాడ్ చేసామండి. ఓకే అండి, ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 2010 రూపీస్ కి అవైలబుల్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2010 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ డ్రెస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ మనం హై నెక్ లో తీసుకున్నాం, హై నెక్ ఫ్యాన్సీ వెరైటీలో తీసుకున్నాం. ఇది హై నెక్ అనేది చూసినట్టయితే మనకు చాలా హెవీగా స్టోన్స్ తోనే మనం హెవీగా తీసుకున్నాం. ఈ డ్రెస్ అంతా కూడా స్టోన్స్ తోనే మనం హెవీ లుక్ ఉంటుంది. అండ్ హ్యాండ్ మన మెయిన్ పార్ట్ అంతా కూడా మనకు స్టోన్ వర్క్ తో హెవీగా ఒక నెక్ డిజైన్ లాగా మనకి బ్యాక్ పార్ట్ వరకు ఇలా ఫోల్డ్ అయ్యి వస్తుంది. ఒక జ్యువెలరీ స్టైల్ కూడా మనకు ఒక లైన్స్ డిజైన్ వచ్చేలాగా, మిడిల్ బంచెస్ వచ్చేలా కూడా హెవీగా మనం స్టోన్స్ తోనే తీసుకున్నాం. దీనికి హ్యాండ్ సైడ్ కూడా మనం స్టోన్స్ వచ్చేలా కూడా హెవీగా తీసుకున్నాం అండి. అది కూడా బెల్ట్ పార్ట్ లో కూడా సేమ్ హ్యాండ్స్ లోనే హెవీగా స్టోన్స్ తోనే తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా యాంటిక్ జెరీ స్టైల్లో మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం. ఒక నెట్ పైనే వస్తుంది మనకి. అవునండి, ఈ పార్ట్ వరకు నెట్టెడ్ వస్తుంది. ఇదంతా కూడా మనం నెట్టెడ్ లో ప్యూర్ నెట్టెడ్ తీసుకున్నాం, 0 సైజ్ నెట్టెడ్ తీసుకున్నాం. ఇది కూడా ఒక కోట్ స్టైల్లో మనకు సెల్ఫ్ వీవింగ్ జెడ్ నెట్టెడ్ లా తీసుకున్నామండి. ఇదంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ లో ఉంటుందండి, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ షైనింగ్ తో ఉంటుంది. అవునండి, మిడిల్ లో అంతా కూడా మనకు పైపింగ్ బార్డర్ లా కూడా సిల్వర్ కలర్ స్టోన్స్ అనేది తీసుకున్నామండి ఇక్కడ. ఓకే, అండ్ దీని ఇన్నర్లో మొత్తం మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ లో 0 సైజ్ నెట్ లోనే మనకి హెవీగా ఒక ఫిల్స్ పార్ట్ అనేది హెవీగా ఉంటుంది. అవునండి, హెవీగా తీసుకున్నాం. దీనికి లైనింగ్ సెల్ఫ్ కలర్ లైనింగ్ కూడా తీసుకున్నామండి. ఓకే అండి, సో దీని బాటమ్ అండి. దీని బాటమ్ చూసుకున్నట్లయితే మనం సెల్ఫ్ కలర్ లో తీసుకున్నామండి. ఓకే, అది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. దీని దుపట్టా కూడా బ్లూ కలర్ తీసుకున్నాం, నెట్టెడ్ బార్డర్ అనేది తీసుకున్నాం. ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 2230 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2230 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. ప్యూర్ క్రేప్ లో తీసుకున్నామండి, మెరూన్ కలర్, మంచి మెరూన్, డార్క్ మెరూన్ లో తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకుంటే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. రౌండ్ నెక్ ఇదంతా కూడా నెట్టెడ్ లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది కూడా నెక్ పార్ట్ లో తీసుకున్నామండి. ఈ మిడిల్ అంతా కూడా నెట్టెడ్ మీద మనం థ్రెడ్ వర్క్ తో మేము సెల్ఫ్ కలర్ థ్రెడ్ తో మనం వర్క్ ఫ్లవర్ వర్క్ అనేది తీసుకున్నాం. ఒక ఫ్లవర్ వర్క్, లీఫ్ వర్క్, అలాగే ఒక క్రీపర్ డిజైన్ లాగా మనకి ఇదంతా కూడా హెవీగా షోల్డర్ పార్ట్ వరకు ఉంటుంది. అవునండి, ఆల్ ఓవర్ వస్తుంది. మిడిల్ లో అక్కడక్కడ మనం హనీ కలర్ స్టోన్స్ అనేది కూడా ఒక డిజైన్ వచ్చేలా కూడా మనం హెవీగా పేస్ట్ చేసాం. మిడిల్ లో కూడా కట్ వర్క్ మోడల్ లో తీసుకున్నాం. ఇది కూడా చాలా కట్ వర్క్ లోనే హెవీగా వచ్చేలా తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకు కింద చూసుకున్నట్లయితే మంచి క్రేప్ మెటీరియల్ కాబట్టి కల్లీస్ అనేది కూడా హెవీగా మనకు తీసుకున్నామండి. ఫిల్స్ అనేవి మనకి దగ్గరగా ఉండడం వల్ల డ్రెస్ కూడా చాలా లాంగ్ హెవీ గేర్ లో వస్తుందండి. ఇది కూడా దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ కలర్ బాటమ్ అనేది తీసుకున్నాం, మెరూన్ కలర్. దీని దుపట్టా చూసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ లో నెట్టెడ్ తీసుకున్నామండి. ఓకే, అండ్ దీనికి బ్యాక్ కూడా కొంచెం డిజైన్ కూడా మనకి అయితే ఫ్రంట్ పార్ట్ లో ఉంది, అదే డిజైన్ అనేది కట్ వర్క్ లో ఇచ్చారు. అవునండి. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1370 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. హోల్సేల్ ప్రైస్ అని కూడా చెప్పొచ్చు. ఓన్లీ 1370 రూపీస్ కి ఇంత క్లాసీ లుక్ ఉన్న డ్రెస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ మనం మంచి పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా చాలా డిజైనర్ వే లో తీసుకున్నామండి. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే కాలర్ నెక్ అనేది తీసుకున్నాం. కాలర్ నెక్ కూడా మనకు ఒక గోల్డ్ ఫ్లవర్ అనేది హెవీగా తీసుకున్నాం. అందులో కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది కూడా తీసుకుంటూ హెవీగా మనం గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది కూడా హెవీగా తీసుకున్నాం. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక జూట్ పైపింగ్ బార్డర్ లా తీసుకున్నామండి. అందులో కూడా గోల్డ్ కలర్ స్టోన్ బటన్స్ అనేది కూడా మనం 4 బటన్స్ అనేది ఫ్లవర్ బటన్స్ లాగా తీసుకున్నాం. అవునండి, ఇందులో చూసుకున్నట్టయితే మనం రా సిల్క్ అండ్ జూట్ మిక్స్ కాబట్టి మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. అది కూడా మిక్స్డ్ కలర్ లో ఉంటుందండి. మనకి పర్పుల్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్ షేడ్స్ లో కనిపిస్తుంది. డ్రెస్ డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్టయితే ఒక డైమండ్ డిజైన్ అనేది తీసుకున్నాం. చిన్న డైమండ్ డిజైన్ తీసుకుంటూ ఒక ఫ్లవర్ బంచెస్ వచ్చేలాగా తీసుకున్నాం. ఇందులో కూడా మనకు ఒక డ్రాప్ డిజైన్ అనేది మెరూన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఒక లీఫ్ స్టైల్ లో వస్తుంది మనకి ఆ బుటీస్ కూడా. అవునండి, ఇది బెల్ట్ పార్ట్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి, ఆల్ ఓవర్ వస్తుంది. కింద చూసుకుంటే మనం ప్లెయిన్ తీసుకున్నాం, హెవీ గేర్ తీసుకున్నాం. కింద బార్డర్ దామన్ పార్ట్ లో వచ్చేలాగా ఒక చిన్న లేస్ బార్డర్ అనేది కూడా తీసుకున్నామండి. ఓకే, ఇదంతా కూడా మనకి మంచి క్లాసీ లుక్ ఇస్తాయి ఇలాంటి ప్లెయిన్ డ్రెస్సెస్ కూడా. దీని బాటమ్ చూసుకున్నట్టయితే లెగ్గింగ్ తీసుకున్నామండి. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మనం హెవీగా తీసుకున్నాం. అది కూడా డిజైనర్ వేర్ లో తీసుకున్నాం. ఓకే, అంటే 2 కలర్ కాంబినేషన్స్, డై అండ్ డై కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మనకి. అంటే మనం డ్రెస్ లో ఏవైతే కలర్స్ చూస్తున్నామో షేడెడ్ కలర్స్ అవన్నీ కూడా మనకి దుపట్టాలో వచ్చేసాయి. అవునండి, ఇది కూడా మనం వీవింగ్ లో జార్జెట్ స్టైల్ లో తీసుకున్నాం, ప్యూర్ జార్జెట్ లో తీసుకున్నాం. దీనికి కూడా ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది కూడా తీసుకున్నాం. అది కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్ తీసుకుంటూ 2 సైడ్స్ తీసుకున్నాం.
వన్ సైడ్ మాత్రం మనకు ఆరెంజ్ షేడ్ వచ్చేలా తీసుకున్నాం, ఇంకో సైడ్ పింక్ వచ్చి తీసుకున్నాం, మిడిల్ అంతా రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికి పళ్ళు స్టైల్లో కూడా మనం తీసుకున్నామండి, రోజ్ ఫ్లవర్స్ అనేది హెవీగా తీసుకున్నాం, అది కూడా ఒక పళ్ళు స్టైల్లో డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 2630 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత క్లాసీ లుక్ ఉన్న డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2630 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. LIG 48 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే బ్రదర్స్. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం మంచి క్రాప్ టాప్ డిజైన్ లో తీసుకున్నామండి. ఇది కూడా పార్టీ వేర్ లో తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకుంటే ఒక రౌండ్ నెక్ తీసుకున్నాం, అది కూడా ఒక జ్యువెలరీ స్టైల్లో హెవీగా నెక్ వచ్చేలా తీసుకున్నామండి. ఇది మనకు షోల్డర్ పార్ట్ వరకు కూడా ఈ వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో కూడా మనకు డిజైన్ వర్క్ అనేది ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. ఇదంతా కూడా బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వరకు కూడా మిడిల్ అంతా కూడా ఒక కట్ వర్క్ స్టైల్లో ఒక టెంపుల్ డిజైన్ వచ్చేలా తీసుకున్నామండి. అదే బెల్ట్ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం, ఒక ఫ్లవర్ వచ్చేలా తీసుకున్నామండి. మిడిల్ అంతా కూడా ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం, అది కూడా ఒక లోటస్ ఫ్లవర్ లాగా ఒక ప్యాచ్ లాగా తీసుకున్నాం. అటు ఇటు కూడా ఒక రౌండ్ డిజైన్ అనేది మనకు క్రాసింగ్ డిజైన్ లా తీసుకున్నామండి. దీనికి బ్యాక్ కూడా సేమ్ డిజైన్ అనేది ఒక బంచెస్ అనేది ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం, అంటే హెవీగా దీంట్లో హాఫ్ తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఒక ఫుల్ వచ్చేలా తీసుకున్నామండి. నెక్ బ్యాక్ నెక్ కూడా మనం నెక్ పార్ట్ కూడా సేమ్ జ్యువెలరీ ఫ్రంట్ ఎలా తీసుకున్నాం, బ్యాక్ కూడా అలా తీసుకున్నాం. బోట్ నెక్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని లెహంగా చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ అండి. ఒక బెల్ట్ పార్ట్ లా తీసుకున్నాం, అది కూడా ఒక జెరీ వర్క్ అనేది తీసుకున్నాం, ఒక టెంపుల్ డిజైన్ తీసుకున్నాం, అలాగే ఒక ట్రయాంగిల్ డిజైన్ లో మనకి అల్టర్నేట్ గా ఇదంతా కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అవునండి, 1 by 1 4 లైన్స్ వరకు మనం తీసుకున్నాం. ఇది కూడా ప్యూర్ జూట్ మీద వస్తుంది కాబట్టి మంచి పింక్ కాంబినేషన్, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి చాలా హైలైట్ అవుతుంది. దీని దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా మనకు ఒక ప్యాచ్ లాగా తీసుకున్నాం, గ్రీన్ కలర్ ప్యాచ్, లేస్ గోల్డ్ కలర్ లేస్, పర్పుల్ లేస్, ఒక మనకు బీట్స్ లైన్ లాగా తీసుకున్నాం. గ్రీన్ కలర్ అనేది మళ్ళీ కాంట్రాస్ట్ గా యూస్ చేసాం. అవునండి. ఓకే అండి. దీన్ని చున్నీ అండి, దీని దుప్పటా చూసుకున్నట్లయితే మనకు నెట్టెడ్ లో తీసుకున్నాం, అది కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నామండి. దీనికి హ్యాంగింగ్స్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. ఓకే అండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 3710 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 3710 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూసేద్దాం. జూట్ సిల్క్ లో తీసుకున్నామండి. ఇది కూడా ప్యూర్ జూట్ మెటీరియల్ లా తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకుంటే ఒక రౌండ్ నెక్ అనేది తీసుకుంటూ ఒక జ్యువెలరీ స్టైల్లో హెవీ నెక్ అనేది తీసుకున్నాం, అది కూడా బీడ్స్ వర్క్ స్టోన్స్ వర్క్ తో హెవీగా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా మనకి ఒక జ్యువెలరీ స్టైల్లో వస్తుంది, అంటే నెక్ పీస్ అంతా మనకి హెవీగా కనిపిస్తుంది. అవునండి. దీనికి బోట్ నెక్ నెట్టెడ్ బోట్ నెక్ లో తీసుకున్నామండి. ఈ డ్రెస్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం, హెవీ గేర్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. లాంగ్ యూ షేప్ అంబ్రెల్లా షేప్ లో ఉంటుంది, హెవీ గేర్ తీసుకున్నాం. దీని బాటమ్ చూసుకుంటే మనం లెగ్గిన్ బ్లూ కలర్ తీసుకున్నామండి. దీని దుప్పటా చూసుకుంటే మనకు బనారస్ డిజైన్ అనేది తీసుకున్నాం. దీనికి కూడా మనం ప్యాచ్ స్టైల్లో ఒక మ్యాంగో డిజైన్, ఒక టీపర్ వర్క్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. దీని ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 2780 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత క్లాసీ లుక్ ఉన్న డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2780 రూపీస్ కి, అంటే హోల్సేల్ ప్రైస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్ డ్రెస్ మనం జార్జెట్ మెటీరియల్ లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. నెక్ అంతా కూడా మనకు ప్రింటెడ్ స్టైల్లో మనం బాతిక్ ప్రింట్ స్టైల్లో తీసుకున్నాం, అది కూడా సిమ్మర్ జార్జెట్ అనే మిక్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా జూట్ మెటీరియల్ లో తీసుకున్నామండి. ఇది కూడా థ్రెడ్ బాటమ్స్ అనేది కూడా మనం ఒక లైన్ లాగా తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ తో కూడా మనకు హెవీ వర్క్ అనేది తీసుకున్నామండి, అది కూడా యాంటిక్ జెరీ స్టైల్ బీడ్స్ చిప్స్ వర్క్, యాంటిక్ మల్టీ కలర్స్ కాంబినేషన్ లో తీసుకున్నాం, హెవీగా తీసుకున్నామండి. ఇదంతా కూడా మనం పైన బాతిక్ ప్రింట్స్ అనేది తీసుకున్నాం కదా, ఇదంతా కూడా హెవీగా బాతిక్ ప్రింట్స్ లోనే హెవీగా తీసుకున్నాం. దీనిపైన కోట్ లా కూడా మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నామండి, అది కూడా ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ మోడల్ లో తీసుకున్నాం. ఈ ఫ్లవర్ వర్క్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ప్రింట్ లో మనకి డిఫరెంట్ గా ఉంది. అవునండి. దీని బాటమ్ చూసుకుంటే లెగ్గిన్ స్టైల్లో తీసుకున్నామండి, బాటమ్ నే తీసుకున్నాం. దీని దుప్పటా చూసుకున్నట్లయితే మనం డబుల్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నామండి, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1700 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1700 రూపీస్ కి మనకి ఇంత రిచ్ లుక్ ఉన్న డ్రెస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి వండర్ఫుల్ డ్రెస్సెస్ చూపించినందుకు థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే బ్రదర్స్ లో ఉన్న లేటెస్ట్ డ్రెస్ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై.